వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రతిరోజు కూడా మనం రెగ్యులర్గా వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్ట్స్ కళల గురించి, అదేవిధంగా ఫేమస్ నృత్యముల గురించి, డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్ గురించి, క్లాసికల్ డ్యాన్సెస్ గురించి, వాటి గురించి కూడా చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు గత ఎగ్జామ్స్లో వచ్చినటువంటి అంటే ఆర్ఆర్బి, జేఈ కానీ, ఎన్టీపీసీ మరియు బిఎస్ఆర్బి, మిగిలినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏమైతే ఉన్నాయో అవి వాటి గురించి డిస్కస్ చేద్దాం. వాటిలో ముఖ్యంగా ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ వాటి మీద, ఆ కంటెంట్ మీద ఎగ్జామినర్ ఏ విధంగా ఫోకస్ చేస్తున్నాడు, ఎటువంటి బిట్స్ అడుగుతున్నాడు, ఆ యొక్క ఫోకసింగ్ విధానం ఏ విధంగా ఉంది అనే విషయాలు మనకి కొన్ని బిట్లు చూసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆ బిట్టు ఎప్పుడు ఇచ్చాడో, ఏ ఎగ్జామ్లో ఇచ్చాడో, ఏ డేట్ని ఎగ్జామ్ జరిగింది, ఏ షిఫ్ట్లో ఆ యొక్క ఎగ్జామ్ జరిగింది అనే విషయం కూడా చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వాటిని ఫాలో అవుతూ ఉండండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆ ప్యాటర్న్ తెలిసినట్లయితే మనం వాటిని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ అనే టాపిక్ చూద్దాం ఒకసారి. వీటిలో మనకి ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో కాళిదాసు రచన ఏది అనేది మనకి ఇక్కడ ఫస్ట్ బిట్. వీటిలో మనకి కుమార సంభవం, మాలతీ మాధవ్, కిరాతార్జునీయం అండ్ కిరాతార్జునీయం మరియు కుమార సంభవం రెండును. ఇక్కడ మనకి కాళిదాసు భారతదేశంలో చెందినటువంటి చాలా ప్రముఖమైనటువంటి రచయిత ఎవరు, మనకి కాళిదాస్. ఈ కాళిదాసు రచించినటువంటి అతి ముఖ్యమైనటువంటి రచన ఏదంటే మనకి కుమార సంభవం. ద రైట్ ఆన్సర్ ఈజ్ కుమార సంభవం. కాళిదాసు రచించినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథం ఏంటంటే కుమార సంభవం. కాబట్టి కాళిదాసు కుమార సంభవం గుర్తుంచుకోవాలి. ఏ ఎగ్జామ్లో ఇచ్చేయడానికి కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది, దాన్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ అదేవిధంగా కాళిదాసు ఇంకా రచన చూసుకున్నట్లయితే మనకి కుమార సంభవంతో పాటుగా మేఘదూతం లేదా మేఘ సందేశం లేదా మేఘదూతం అని చెప్పేసి మేఘదూతం అనేటువంటి గ్రంథాన్ని కూడా కాళిదాసు రచించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం కూడా ఎవరు రచించారంటే కాళిదాసు రచించడం అనేది జరిగింది. కాబట్టి కాళిదాసు రచనలు ఏమైతే ఉన్నాయో, ఫేమస్ రచనలు ఏమైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఈ బిట్టు సేమ్ కాళిదాసు రచనల గురించి 2-3 సార్లు బిట్లు రావడం అనేది జరిగింది డిఫరెంట్ ఎగ్జామ్స్లో. కాబట్టి తప్పనిసరిగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే నో స్పిన్ అనే పుస్తకం, అది ఒక ఆటోబయోగ్రఫీ. నో స్పిన్ అనేది అది ఒక ఆటోబయోగ్రఫీ. అది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ, ఆ పుస్తకం ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. నో స్పిన్ అనే పుస్తకం అది ఒక ఆటోబయోగ్రఫీ. ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే షేన్ వార్న్ యొక్క ఆటోబయోగ్రఫీగా మనం దాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి బిట్లో గ్రంథాలు కానీ లేదంటే వాళ్ళ యొక్క ఆటోబయోగ్రఫీస్ కానీ ఏ రకమైనటువంటి బుక్స్ ఇస్తున్నాడు. ఇది నో స్పిన్ ఈజ్ ఏ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. ఇక్కడ షేన్ వార్న్ ఎవరు, మనకి ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్. కాబట్టి అటువంటి బిట్లు కూడా మనకి అంటే స్పోర్ట్స్ పర్సన్ ఏమైనా ఆటోబయోగ్రఫీస్ రాస్తే వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. గీతాంజలి కవితా సంకలనం రచయిత ఎవరు? ఇక్కడ మనకి అందరికీ కూడా తెలుసు, చాలా ఫేమస్ రైటర్ గీతాంజలి అనేటువంటి కవితా సంకలనానికి రచయిత ఎవరు అనేది ఇక్కడ బిట్ మనకి. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్. గీతా సంకలనాన్ని రచించినది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ మనకి గీతాంజలి ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ బై బెంగాలీ పోయిట్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, ఠాగూర్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ద లిటరసీ. ఇట్స్ ఎ గ్రేట్ పార్ట్ ఆఫ్ ద యునెస్కో కలెక్షన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ వర్క్స్. అంతేకాకుండా యునెస్కో చేత కూడా ఈయన అవార్డులు పొందడం జరిగింది. భారతరత్న అవార్డు కూడా పొందడం జరిగింది. నోబెల్ ప్రైజ్, ఇక్కడ మనకి నోబెల్ ప్రైజ్ అండి, భారతరత్న కాదు, నోబెల్ ప్రైజ్ అనేది పొందడం జరిగింది. కాబట్టి ఈయన ఏమేమి అవార్డ్స్ పొందాడు, ఏమి ఇంపార్టెంట్ బుక్స్ ఏమేమి రాశాడు అనేది తప్పనిసరిగా మనం గమనించాలి. కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ మీద కంపల్సరీ మనకి ఎగ్జామ్లో బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన బుక్స్ అన్నీ కూడా ఒకసారి లిస్ట్ ఆఫ్ బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ అనేవి తప్పనిసరిగా మనం చూస్తూ ఉండాలి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఇండియా డివైడెడ్ పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్ కలాం ఆజాద్, ఇందిరాగాంధీ,
జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ మనకి ఈ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఎవరండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్? మన భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా మనం చెప్పుకుంటాం. మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అంతేకాకుండా ఈయన భారతదేశంలో ఎంతవరకు ఉన్నటువంటి రాష్ట్రపతుల్లో ఎక్కువ కాలం టెన్యూర్ అంటే పదవీ కాలం ఎక్కువగా నిర్వహించినటువంటి వ్యక్తి కూడా రాజేంద్ర ప్రసాద్. 1950s నుంచి 1962 వరకు చాలా కాలం పాటు అంటే 2 టర్మ్స్ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే మనకి రాజేంద్ర ప్రసాద్. కాబట్టి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యొక్క పుస్తకం ఏంటంటే ఇండియా డివైడెడ్ అనే గ్రంథాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని బుక్స్ని మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇందిరాగాంధీ చూసుకున్నట్లయితే ఎటర్నల్ ఇండియా అనే గ్రంథాన్ని, నెక్స్ట్ మై ట్రూత్ అనే గ్రంథాన్ని కూడా ఇందిరాగాంధీ రచించడం అనేది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎన్ ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ జవహర్లాల్ నెహ్రూ. మన ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ వాళ్ళు ఏమైనా బుక్స్ రాసినట్లయితే వాటి మీద కూడా కంపల్సరీ మనం ఏం చేయాలంటే ఫోకసింగ్ చేయాలి. మనం వాటి మీద దృష్టి పెట్టాలి, ఆలోచించాలి. ఆ బుక్స్ నుంచి గత ఎగ్జామ్స్లో బిట్లు అడగడం అనేది జరిగింది. అది ఆర్ఆర్బీ జేఈ కావచ్చు, ఎన్టీపీసీ ఎగ్జామ్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా ఆర్ఆర్బీ ఏఎల్పీ కావచ్చు, నెక్స్ట్ జీడీ ఎగ్జామ్స్ కావచ్చు, బిఎస్ఆర్బీ ఎగ్జామ్ కావచ్చు. వీటిలో అయినప్పటికీ కూడా గతంలో ఇచ్చినటువంటి బిట్లు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకునేవన్నీ కూడా. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ ఏం రాశాడు, ఏపీజే అబ్దుల్ కలాం ఏం బుక్స్ రాశారు, ఇందిరాగాంధీ ఏం పుస్తకాలు రాశారు, జవహర్లాల్ నెహ్రూ ఏం పుస్తకం రాశారు, నెక్స్ట్ మన ఇంపార్టెంట్ పర్సన్స్ ఏమేమి బుక్స్ రాశారో వాటి గురించి తప్పనిసరిగా చదవండి. ఇటువంటి తరహా పుస్తకాలు మనకి ఈ బుక్స్ పేర్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కుమార్ కొండలలోని జీవితాన్ని థింగ్స్ టు లీవ్ బిహైండ్ పుస్తకంలో ఏ భారతీయ రచయిత వివరించాడు? ఈ యొక్క విషయాన్ని ఏ భారతీయ రచయిత వివరించడం అనేది జరిగింది. ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. శశి థరూర్, అనుష్ ఇరానీ, నమితా గోఖలే, విక్రమ్ సేథ్. వీటిలో మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ నమితా గోఖలే ఈజ్ ద రైట్ ఆన్సర్. థింగ్స్ టు లీవ్ బిహైండ్ అనేటువంటి గ్రంథానికి రచయిత ఎవరంటే నమితా గోఖలే. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది ఏ క్రీడాకారులు ఇటీవల ఏస్ అగైనెస్ట్ యాడ్స్ అనే ఆటోబయోగ్రఫికల్ పుస్తకాన్ని రాశారు? ఇటీవల కాలంలో ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్ అనేటువంటి ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ఇటీవల కాలంలో రాయడం అనేది జరిగింది. ఆ రాసినటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇచ్చుకుని సైనా నెహ్వాల్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ అండ్ సానియా మిర్జా. సానియా మిర్జా ఇస్ ద రైట్ ఆన్సర్. సానియా మిర్జా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి సానియా మిర్జా ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్ ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద ఇండియన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా. దాంట్లో ఏంటంటే ద బుక్ ఈజ్ హెర్ బయోగ్రఫీ, అంతేకాకుండా ఆటోబయోగ్రఫీ. ద బుక్ ఈజ్ ఇట్స్ హెర్ ఆటోబయోగ్రఫీ. ఆమె యొక్క జీవిత కథనంతా కూడా ఆమె ఆ పుస్తకంలో పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి ఆ బుక్ను మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది గతంలో మనకి ఎగ్జామ్లో కూడా అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. అనుచిత బాలుడు అనే పుస్తకాన్ని ఏ ప్రముఖ వ్యక్తి రాశారు? ఇక్కడ మనకి దీనికంటే కూడా తెలుగు వెర్షన్ కంటే కూడా ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ ఫేమస్ పర్సన్ హ్యాస్ రిటన్ ద బుక్ కాల్డ్ అన్సూటబుల్ బాయ్. ఇక్కడ బుక్ మన చాలాసార్లు చూసాము ఈ పుస్తకాన్ని. ఇక్కడ మనకండి అన్సూటబుల్ చాలా ఫేమస్ బుక్. విచ్ ఫేమస్ పర్సన్ హ్యాస్ రిటన్ ద బుక్ కాల్డ్ అన్సూటబుల్ బాయ్ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు? చాలా ఫేమస్ రైటర్ అయినవారంటే కరణ్ జోహార్. పేరు గుర్తుంచుకోవాలండి, కరణ్ జోహార్. అన్సూటబుల్ బాయ్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే కరణ్ జోహార్. ఇది కూడా మనకి గత ఎగ్జామ్స్లో రావడం అనేది జరిగింది. An Unsuitable Boy is an autobiography book written by ఇండియన్ ఫిలిం డైరెక్టర్ కరణ్ జోహార్. కరణ్ జోహార్ అనే వ్యక్తి ఎవరంటే మనకి ఆయన ఒక ఇండియన్ ఫిలిం డైరెక్టర్. ద బుక్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 2007. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ట్రైన్ టు పాకిస్తాన్ రిటన్ బై ఖుష్వంత్ సింగ్. దాంట్లో మనకు అదే ప్యాటర్న్లో కొంచెం ఇంపార్టెంట్ బుక్స్ చూసుకున్నట్లయితే, అదే ఏరియాలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ చూసుకున్నట్లయితే ట్రైన్ టు పాకిస్తాన్ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే ఖుష్వంత్ సింగ్.
చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. ఆ బుక్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఏ షూటబుల్ బాయ్, ఇక్కడ మనకి అన్‌షూటబుల్ బాయ్ చెప్పాం క్వెషన్. అలా కాకుండా ఏ షూటబుల్ బాయ్ దిస్ బుక్ వాజ్ రిటన్ బై విక్రమ్ సేథ్. కాబట్టి ఇక్కడ మనకి 3 పుస్తకాలని ఈ యొక్క క్వెషన్‌లో 3 పుస్తకాలు గుర్తుంచుకోవాలి. ఒకటి కరణ్ జోహార్ అన్‌షూటబుల్ బాయ్. కరణ్ జోహార్ అన్‌షూటబుల్ బాయ్. ఏ షూటబుల్ బాయ్ విక్రమ్ సేథ్. కాబట్టి సారీ, ఈ 3 పుస్తకాలు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వెల్కమ్ టు వర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక అవకాశం. ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారో ఇప్పుడు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ 50 ఎగ్జామ్ సెషన్ ఫ్రీగా కండక్ట్ చేస్తుందండి. ఈ ఎగ్జామ్స్ రాయాలంటే ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్లోని హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్ఆర్బి గ్రూప్ డి ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆ ఎగ్జామ్స్ రాయొచ్చు. డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇలా 50 డేస్ 50 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి డైలీ 3 పిఎంకి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయగలరు. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి భారతదేశంలో క్రికెట్ పట్ల తనకున్న అభిరుచిని ఇటీవల రచించిన, అంటే భారతదేశంలో క్రికెట్ పట్ల తనకున్న అభిరుచిని తెలియజేస్తూ ఇటీవల తను రచించిన సెలక్షన్ డే పుస్తకంలో తన యొక్క జీవిత విశేషాలన్నింటినీ కూడా వివరించినటువంటి రచయిత ఎవరు? సరే, ఇక్కడ ఏమైనప్పటికీ కూడా సింపుల్గా మనం చెప్పుకోనుకున్నట్లయితే సెలక్షన్ డే అనేటువంటి పుస్తకానికి రచయిత ఎవరు? ఇక్కడ మనకి 4 ఆప్షన్ చూసుకున్నట్లయితే విక్రమ్ సేథ్, అనిల్ మీనన్, అనీష్ త్రిపాఠి, అరవింద్ అడిగా ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి బుక్ పేరు సెలక్షన్ డే, అరవింద్ అడిగా. ఈ 2 పేర్లు గుర్తుంచుకున్నట్లయితే మనకి సరిపోతుంది. నెక్స్ట్ దీని ఒక ప్రధాన ఉద్దేశం బిట్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, బిట్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నాడు. ఇతను చూసుకున్నట్లయితే అరవింద్ అడిగా ఎవరు? అసలు చూసుకుంటే అరవింద్ అడిగా ఈజ్ ఎన్ ఇండియన్ అండ్ ఆస్ట్రేలియన్ రైటర్ అండ్ జర్నలిస్ట్. అంటే భారతదేశం మూలాలు ఉన్నటువంటి ఆస్ట్రేలియన్ రైటర్ అండ్ జర్నలిస్ట్. అంతేకాకుండా ద వైట్ టైగర్ అనేటువంటి ఇతని యొక్క గ్రంథానికి 2008వ సంవత్సరంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా రావడం అనేది జరిగింది. గుర్తుంచుకోవాలి. ది వైట్ టైగర్ అనే పుస్తకానికి 2008వ సంవత్సరంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేటువంటి ప్రైజ్ కూడా రావడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. లోన్ ఫాక్స్ డ్యాన్స్ మై ఆటోబయోగ్రఫీ పుస్తక రచయిత ఎవరు? లోన్ ఫాక్స్ డాన్సింగ్. ఇక్కడ మనకి లోన్ ఫాక్స్ డాన్సింగ్ అనేటువంటి గ్రంథం, ఇది ఒక గ్రంథానికి ఈ పుస్తకం ఒక బయోగ్రఫీ. ఎవరి యొక్క బయోగ్రఫీ అనేది ఇక్కడ మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్. వాటిలో మనకి 4 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. 1 రస్కిన్ బాండ్, 2 అరుంధతి రాయ్, 3 శోభా డే, 4 విఎస్ నైపాల్. వీటిలో ద రైట్ ఆన్సర్ ఈజ్ రస్కిన్ బాండ్. చాలా ఫేమస్ రైటర్ అండి రస్కిన్ బాండ్. ఆ రస్కిన్ బాండ్ యొక్క జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ లోన్ ఫాక్స్ డాన్సింగ్ అనేది రస్కిన్ బాండ్ యొక్క ఆటోబయోగ్రఫీ. ఇటువంటి బిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, గమనిస్తూ ఉండాలి. లోన్ ఫాక్స్ డాన్సింగ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ రస్కిన్ బాండ్. హీ వాజ్ అవార్డెడ్ బై పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ ఆల్సో. మన భారతదేశం చెందినటువంటి పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డులు కూడా ఈయన పొందడం అనేది జరిగింది, రస్కిన్ బాండ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ది వింగ్స్ ఆఫ్ ఫైర్ మనందరికీ తెలిసినటువంటి పుస్తకం ఇది. ద వింగ్స్ ఆఫ్ ఫైర్ని సంకలనం చేసినటువంటి వ్యక్తి కేఆర్ నారాయణన్, ప్రణబ్ ముఖర్జీ, ఏపీజే అబ్దుల్ కలాం అండ్ విఎస్ నైపాల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏపీజే అబ్దుల్ కలాం. ద వింగ్స్ ఆఫ్ ఫైర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ కంపైల్డ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్? వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇస్ అనే ఆటోబయోగ్రఫీ. ఇది కూడా ఏంటంటే మనకి ఆటోబయోగ్రఫీ. ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ రిటన్ బై ఏపీజే. హీ వాజ్ an Indian aerospace scientist and politician
హూ సర్వ్డ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకి 11వ రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2002 నుండి 2007 వరకు. 2002 నుండి 11th ప్రెసిడెంట్ ఈయన. 11th ప్రెసిడెంట్. అంతేకాకుండా 2002 నుండి 2007 వరకు ఈయన రాష్ట్రపతిగా మన భారతదేశానికి తన యొక్క సేవలను అందించడం అనేది జరిగింది. ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి పుస్తకం గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే మనం అదే సేమ్ బిట్టే మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డీలో కూడా ఇచ్చాడు 2018లో. అదేవిధంగా 2016లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా 2016లో కూడా సేమ్ బుక్ ఇవ్వడం జరిగింది. ది వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్ పుస్తక రచయిత ఎవరు? ఈ యొక్క పుస్తకాన్ని హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్? ఇక్కడ నట్వర్ సింగ్, ప్రియాంక వాద్రా, జయరాం రమేష్ అండ్ సోనియా గాంధీ. ద రైట్ ఆన్సర్ ఇస్ జయరాం రమేష్. ఈయన కాంగ్రెస్కు చెందినటువంటి ప్రముఖ వ్యక్తి, ఒక మంచి పొలిటికల్ లీడర్, అంతేకాకుండా మంచి రైటర్ కూడా జయరాం రమేష్. ఇండియన్ ఎకనామిస్ట్ కూడా, పొలిటీషియన్ కంటే కూడా ఈయన ఒక గొప్ప ఎకనామిస్ట్ జయరాం రమేష్. ఆయన ఇందిరాగాంధీ మీద ఒక మంచి బుక్ రాయడం అనేది జరిగింది. ఆ బుక్ పేరే మనకి ఏంటంటే ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్ అనేటువంటి పుస్తకం. కాబట్టి ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకుంటున్నామో ఈ పుస్తకాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పుస్తకాన్ని మీరు గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ వాటికి మరికొన్ని పుస్తకాలు మీరు యాడ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్జీ రాజన్. జనరల్గా మనం ఏమని పిలుస్తామంటే రఘురామ్ రాజన్ అంటాం. రఘురామ్ రాజన్ అంటాం. ఆయన రాసినటువంటి ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ అండి, ఆయన మాజీ గవర్నర్. ఆయన రచించినటువంటి పుస్తకం పేరేంటి? ఐ డూ వాట్ ఐ డూ. ఇంగ్లీష్లో చదివితేనే బాగుంటుంది, నేను చేసేది నేను చేస్తాను. సరే, దానికంటే కూడా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి మీరు. ఐ డూ వాట్ ఐ డూ అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని మన మాజీ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ అయినటువంటి రఘురామ్ జీ రాజన్ రచించడం అనేది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే సత్యంతో నా ప్రయోగం అనే కథ క్రింది వ్యక్తిలో ఎవరి జీవితంపై వ్రాయబడింది? ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. ఇంగ్లీష్లోనే మనం చాలాసార్లు చదివాము ఈ పుస్తకాన్ని. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ వాజ్ రిటన్ ఆన్ ద లైఫ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీ? ఏ వ్యక్తి యొక్క జీవిత కథని తెలియజేస్తుంది మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటి చూసుకున్నట్లయితే చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ యొక్క జీవిత విశేషాలను తెలియజేసేటువంటి పుస్తకం ఏంటంటే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటిది. నెక్స్ట్ మనకి దాంట్లో ఆయన ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటి పుస్తకం ఆయన యొక్క ఆటోబయోగ్రఫీని తెలియజేస్తుంది. అది ఏం తెలియజేస్తుంది కూడా ఒకసారి చూస్తూ ఉండండి. అది నవలా, ఆటోబయోగ్రఫియా, ఫిక్షన్, లేదా ఏంటి అసలు పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటనేది కూడా మీరు చూస్తూ ఉండండి. ఆయన జన్మించినప్పటి నుంచి 1920 వరకు జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఈ యొక్క పుస్తకంలో ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ బిట్ అండ్ సత్యంతో నా ప్రయోగం అనేది. దీంతో పాటుగా మనకేంటంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అని కూడా టేబుల్ రూపంలో మీకు అందిస్తాను. నెక్స్ట్ క్లాస్లో మీకు టేబుల్ నేను ఇక్కడ రెడీ చేయలేదు. ఒక టేబుల్ రూపంలో ఇంపార్టెంట్ బుక్స్ ఏమైతే ఉన్నాయో ఆ యొక్క ఆథర్ పేరు ప్లస్ ఆ పుస్తకం పేరు, ఒక ఆథర్ ఏమేమి బుక్స్ రాశాడు, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. యాక్చువల్గా నేను టేబుల్ తయారు చేద్దాం అనుకున్న, టేబుల్ ఇక్కడ మనకు లేదు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో తప్పనిసరిగా ఈ యొక్క ఆథర్స్ అండ్ బుక్స్ దాని యొక్క టేబుల్ ఇస్తాను మీకు. ఆ టేబుల్ని ఫాలో అయినట్లయితే చాలా వరకు మీకు బుక్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా వీటి మీద తప్పనిసరిగా మీకు బుక్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ క్వశ్చన్స్ని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మీకు ప్రతిరోజు కూడా మీకు రిమైండ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు చేయవలసిన పని ఏంటంటే మన యొక్క
హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ని మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ తరపున ఏమైతే వీడియోస్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా కొన్ని బిట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు తప్పనిసరిగా వాటిని నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్. మరలా రేపు పార్ట్ 2 చేస్తారంటే దీంట్లోనే బుక్స్ అండ్ ఆథర్స్, అలాగే నెక్స్ట్ రేపు మీకు పార్ట్ 2 చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపటి క్లాస్లో మీకు ఒక టేబుల్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.